with the image of a child sleeping innocently while a howling storm rages. The poet seems to be wonder how the innocent, among them his daughter Annie, how to escape from coming times. He seems to be suggest that it is very difficult to escape it. A great gloom is on his mind. Violence is raging nature. Rama, I told you many times. ఇంకొకసారి సెల్ రింగ్ అయిందంటే దాన్ని బయటకు విసిరేస్తారు. జాగ్రత్త. మైండ్ ఇట్. సారీ మేడం. సిట్. So, violence is raging nature. Whose phone is that? It's yours, ma'am. Sorry. Hello? నేను క్లాస్లో ఉన్నాను. ఏంటి? I can't hear you. Hello? I can't hear you. Hello? Hold on for a second. Hello? Hello? Jesus! నా గురించి అసలు వీడేమనుకుంటున్నాడు? నువ్వు నా ఉద్యోగం ఓడగొట్టించేలా ఉన్నావు. అయినా ఈ ఎగిరే ఏనుగు తీసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చి తగలడ్డావు? ఇవాళ నీ క్లాస్ పూర్తయ్యాక నేను వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పాను, మర్చిపోయావా? అందుకు ఎగిరే ఏనుగులోనే రావాలా? అసలే ప్రిన్సిపల్ కి నా మీద పీకల దాకా ఉంది. ప్రిన్సిపల్ అమ్మమ్మ మగుడు నా శిష్యుడు అని చెప్పు. ముందు నువ్వు ఎగిరే ఏనుగు ఎక్కు. సాని అమ్మగారు కింద చూసుకుంటండి, జాగ్రత్త. ఏమిటిది? నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే ముందు నువ్వు ఏనుగు ఎక్కువ, ఎగిరిపోదాం. దిగవేనా ముద్దులు పెళ్ళామా? వావ్, 10th యానివర్సరీ. yes, జరగని పెళ్లికి మనం పెట్టుకున్న 10th యానివర్సరీ. సుబ్బో, జరగని పెళ్లికి మనం జరుపుతున్న 10వ వార్షికోత్సవం. ఇదంతా మనకు అవసరమా సానియమ్మ? టైం వేస్ట్ చేయకుండా కొలాబరేషన్ మొదలు పెట్టచ్చు కదమ్మా. యోగా ఉండాలి సుబ్బు, దేనికైనా యోగా ఉండాలి. ఏమే మన పెళ్లి జరగడానికి మాలోకం గారు చెప్పిన ఐడియా విన్నావా? నేనేం చెప్పలేదు. చెప్పలేదా? నువ్వు చెప్పలేదు. మీ అమ్మే మనకు అడ్డంగా ఉంది, అందుకే ఆవిని గుండాల చేత లేపించమని నువ్వు నాతో చెప్పలేదు. అయ్యో, లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నా అన్నయ్య. నువ్వు చెప్పే ఉంటావు. నువ్వు నా మొగుడు దొందుకు దొందే. అమ్మాయిలకి బీట్ కొట్టాలని, ఏడిపించాలని సారిక అంటే ఇంకోసారి కాలేజ్ వైపుకి వచ్చావో నీకిక చెప్పు దెబ్బలే తగులుతాయి. కొంప ముంచింది. నాకు తెలియకుండా నువ్విప్పుడు వెళ్ళావురా? ఇంతకీ ఎవరమ్మాయి? అన్న ఊరికే చెప్తోంది. ఊరికేనా? వీడు కన్నేసింది హోమియో డాక్టర్ కూతురికి. ఓహో, ఆ తెల్లమ్మయ్యా. అన్నట్టు ఆవిడకు అక్క కూడా ఉండాలిగా. ఏం పేరు? సారికానా? బొండం. అది ఆవిడ కజిన్, బాస్కెట్ బాల్ ప్లేయర్. ఓకే, ఆ బొండం పేరేంటి? సారికానా? చంపేసావన్నా. ఆ సారికాదు ఈ సారికాదు ఒక ఊరు కాదు. కరెక్ట్ గా చెప్పావురా. ఏం పేరు అది? పనికి మళ్ళోళ్ళు. ఊళ్ళో ఉన్న అమ్మాయిల హిస్టరీ గురించి తెలుసుకోవడం తప్ప వేరే పని లేదా మీ ఇద్దరికి? సరే, నేను వెళ్ళాలి. ఇదిగో ఆ డ్రైవరు మూర్తిని కూడా పిలు. ఈ శోకానందంలో వాడు కూడా పాలు పంచు. పిలుస్తానా? ఒసేయ్, చేయి చాచు.
మధురమైన క్షణాలు తమాషాలు తప్ప బోరు కొడుతుంది మిగతా సమయం అంతా. వెల్కమ్. మందు కొట్టి చిందులు వేయడం తప్ప నాకు వేరే ఏ పని కనిపించడం లేదు. పెళ్లి కనుక అయ్యుంటే నీకింత డిప్రెషన్ వచ్చుండేదే కాదు. అయినా పర్వాలేదు, మనమిద్దరం జీవితాంతా హ్యాపీగానే ఉందాం. అవును, 10 సంవత్సరాలుగా జైల్లో మొగ్గుతున్నారు నాన్నగారు. ఏదో మొండిగా బతుకుతున్నా మీ అమ్మగారి కూడా సుఖం లేదు. అంతా ఒక రాత్రిలో జరిగిపోయింది. ఆశ 9 ఏళ్ల వయసులో 2 మరణాలు చూసింది. దాని గురించి నేను రోజు బాధపడుతున్నాను. మనం ఒకసారి వెళ్ళి తన్ని కలవాలి. హాస్టల్ వార్డెన్ 2 సార్లు కాల్ చేసింది. మీరు అటు వెళ్ళండి, నేను కానిస్టేబుల్ వస్తాను. అలాగే సార్. ఏమైంది సార్? ఏంటి ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సి వస్తున్నట్టుగా అతను ఒప్పుకోవడం విన్నాను. ఏంటి ఒప్పుకోడా? మా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ. అయినా మా పార్టీలో ఏం జరగాలన్నా మా నేత ఎంసీ పాలే నిర్ణయిస్తారు. ఆ నిర్ణయాన్ని ఉమామహేష్ కూడా పాటించాల్సిందే. అదే మా యూనిటీ. మన రాష్ట్రంలో రాయలసీమలోనున్న రైతు సంఘమే మన ప్రజాతంత్ర కాంగ్రెస్ పార్టీకి గట్టి పునాది, బలం. ఆ సంఘం వాళ్ళకి మన పార్టీ మీద ఉన్న నమ్మకం పోయే విధంగా ఏవైనా ఆరోపణలు వస్తే అది ఎవరైనా సరే పదవి వ్యామోహం వదిలి ప్రభుత్వం వేసే ఏ విచారణకైనా సిద్ధపడాలి. చెప్పండి. పార్టీ రాష్ట్ర కమిటీ మీ రాజీనామా కోరిందని విన్నాను. మీ తుది నిర్ణయం ఏంటి సార్? అయినా రాష్ట్ర కమిటీ సభ జరుగుతూ ఉంది, అప్పుడే మీరు నా రాజీనామా నిర్ణయం చేశారా? అయినా పదవులు, హోదాలు ఈ ఉమామహేష్కి గడ్డిపోచతో సమానం. వాటి గురించి నేను ఎప్పుడూ ప్రాకులాడలేదు. పార్టీ ఆదేశించే ఏదైనా ఆచరించే ఒక సామాన్య కార్యకర్తను నేను. ఇంతకంటే ఇంకేమీ చెప్పలేని మిత్రులారా. ఉమామహేష్ గారు వచ్చారు. కంకిపాడు ఎమ్మెల్యే పార్టీలో సీనియర్ సభ్యులైన ఉమాపతి గారి మీద రైతు భూములను అన్యాయంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు పోలీసులు, రెవెన్యూ శాఖ, మీడియా కలిసి చేస్తున్నారు. నా రాజకీయ శత్రువు నాపై మోపిన ఈ అబద్ధపు అభియోగాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాను. అది కాక కూర్చోండి, నేను చెప్పేది ఏమిటంటే, ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రీ ఉమామహేష్ గారి ఎమ్మెల్యే స్థానాన్ని కాపాడాలా, లేకపోతే అలా కాకుండా ఆయన తన పదవిని త్యాగం చేసి ఒక సామాన్య కార్యకర్తగా ఎంక్వైరీని ఎదుర్కోవాలా అనే విషయాన్ని చైర్మన్ గారే నిర్ణయించాలి. నేను చెప్పేది చైర్మన్ గారు తప్పక వినొచ్చు. భూ ఆక్రమణ కేసులో ఉమామహేష్ పేరు చేర్చడాన్ని కేవలం రాజకీయ శత్రుత్వాన్ని తప్పించుకోవడం మనకు మంచిది కాదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్తో ఉన్నారు కాబట్టి శ్రీ ఉమా గారు రాజీనామా చేయాలి. అప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో ఇంతకు ముందు వచ్చిన 36,500 మెజారిటీని 2 చేసి ఆ విజయంతో ప్రత్యర్థుల నోరు మూయించడమే మన పార్టీకి మంచిది. సమావేశం భోజనం తర్వాత పునః ప్రారంభిద్దాం. నువ్వు ఓసారి నా రూమ్